2027 గోదావరి పుష్కరాలు సన్నాహకంగా భావిస్తున్న మహాశివరాత్రి పర్వదినం ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు నిన్న సాయంత్రం స్నానఘట్టాలు, ఆలయాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. కోట్లింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి కమిషనర్ రాహుల్ మీనా పర్యవేక్షించారు. ఘాట్లలోకి ప్రవేశించు మార్గాలు, వెలుపలకు వెళ్లి మార్గాలు, ఘాట్ల వద్ద వాటర్ లెవెల్, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఫీడింగ్ రూమ్, టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. బ్యారికేడింగ్, వాహనాల పార్కింగ్, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలపై టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఘాటు పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, మెడికల్ క్యాంపులో సరిపడా సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలని మెడికల్ హెల్త్ ఆఫీసర్కు సూచించారు. భక్తుల రద్దీని సురక్షితంగా, క్రమబద్ధంగా నియంత్రించాలని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు డిజిటల్ ట్యాగులు వేసే అంశంపై వాలంటీర్లతో మాట్లాడారు. పిల్లలతో వచ్చే కుటుంబ సభ్యులకు ఈ డిజిటల్ ట్యాగ్ పైన అవగాహన కల్పించడంతో పాటు వారికి పూర్తిస్థాయి సహకారం అందించాలని సూచించారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, సిఐ నబీ, ఈఈ మదర్సారి, మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, సానుకూల దృక్పథం తదితర అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె భాస్కర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 4834 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 400 పాఠశాలకు చెందిన మొత్తం 24,080 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.